హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ కర్రీ వచ్చేసరికి బీరకాయ మటన్ అని చెప్పాను కదండి మార్నింగ్. సో ఇక్కడ కుక్కర్లో అయితే చేస్తున్నాము. కుక్కర్లో ఒక 2-3 స్పూన్స్ లేదా 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను బీరకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని మరిగిన ఆయిల్లో అయితే వేసేసుకున్నాను. ఈ బీరకాయ ముక్కలు లాస్ట్లో వేయాలండి. అంటే దగ్గర అవుతుంది కూర అన్న టైంలో వేసుకోవాలండి. ముందే వేసేస్తే స్మాష్ అయిపోతాయి, బాగా మెత్తపడిపోతాయి. అలా ముక్కలు పీసులుగా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఆయిల్లో వేసిన ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత నేను కల్లుప్పు అయితే వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. అదే హైలో పెట్టుకొని వేపుకుంటే మాడిపోతాయండి. అందుకని మీడియం ఫ్లేమ్లో వేపుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. మీకు మసాలా ఫ్లేవర్ బాగుండాలి అంటే ఇంకొక స్పూన్ వేసుకున్నా పర్వాలేదు. తర్వాత అది కూడా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అలా వదిలేస్తే అడుగు పెట్టేస్తుందండి, మాడిపోద్ది. అందుకని కొంచెం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అదంతా అయ్యాక కడుక్కున్న మటన్ అయితే అందులో వేసేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ బీరకాయ చాలా బాగుంటుందండి. గర్భిణీ స్త్రీలకు పెడతారు, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి. తర్వాత డెలివరీ అయ్యాక కూడా చాలా మంచిదండి. బీరకాయ వీక్లీ వన్స్ అయితే పెడతారండి. మటన్ బీరకాయ, లేదంటే బీరకాయ ఉత్తి బీరకాయ, అలాగే మటన్ కర్రీ బాగా పెడతారండి. వాళ్ళకి బలం వస్తుందని, బ్లడ్ పడుతుందని. తర్వాత నేను ఇక్కడ పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాను. పసుపు ఎక్కువ వేస్తే ఏం కాదండి, బాగుంటుంది టేస్ట్ కూడా. మనం కారం కూడా వేస్తాం కాబట్టి ఆ పసుపు ఫ్లేవర్ అంతగా ఏం తెలియదు. ఇక్కడ మగ్గుతుందో చూసారండి. ఈ మగ్గినప్పుడు ఒక 2-3 స్పూన్స్ కారం వేయాలి. కారం మీరు తిన్నంత వేసుకోవాలండి. తర్వాత దాన్ని కూడా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే మొత్తం ఆ కారం అంతా దానికి పడుతుంది. ఆ తర్వాత వాటర్ వేసాక ఒక చెంబు వాటర్ వేయండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసేయండి. ఒక 4 to 5 విజిల్స్, అంటే మటన్ ఉడకాలండి మెత్తగా.
4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు. ఈలోపు నెక్స్ట్ కర్రీ చేసుకుంటున్నాము. ఆ నెక్స్ట్ కర్రీ వచ్చేసరికి మీకు చెప్పాను కదా గల్లబొట్టి టమాటా అని. అందుకోసం ఉల్లిపాయలు సేమ్ ప్రొసీజర్, ఉల్లిపాయలు వేయాలండి. అవన్నీ వేగాక ఉప్పు వేసేయాలి. ఉప్పు అయిపోయాక టొమాటో పీసెస్ అదంతా బాగా వేగాక, ఏదైనా బాగా వేగాక వేయండి. ముందే వేస్తే ఉల్లిపాయ పీస మెత్తగా అవ్వదండి, అలా గట్టిగానే ఉంటుంది. బాగా వేగనివ్వాలి. వేగిందండి, టమాటా వేసాము. టమాటా వేసాక తిప్పాక మూత పెట్టేసుకోవాలి. ఈలోపు చింతపండు రెడీ చేసుకోవాలి. రుచికి సరిపడంత చింతపండు తీసుకోవాలి. తర్వాత అందులో మసాలా వేసుకున్నాము. మసాలా వేసుకొని బాగా కలుపుకొని బాగుంటుందండి టమాటా బోటి, అలాగే వంకాయ బోటి, ఆనపకాయ బోటి, మునక్కాయ బోటి. బోటి అంటే ఇది గల్ల బోటి అండి, ఇది బాగుంటుంది. అంటే 2 బోటీలు బాగానే ఉంటాయి. బోటీలో ఏది వేసినా చాలా బాగుంటుందండి. మ్యాంగో వేస్తే ఇంకా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్ వచ్చేస్తుంది కూర. ఇంకా గోంగూర అయితే రారాజే కదా, గోంగూర కూడా చాలా బాగుంటుంది. చూసారా, బాగా మగ్గిపోయాక గల్లబోటి అయితే వేసేసుకున్నాం. గల్లబోటి వేసాక బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఆ పసుపు, కారం, మసాలా అంతా దానికి పట్టాలి. అదేం డైరెక్ట్గా కారం ఇంకా వేయలేదు. పసుపు, మసాలా బాగా పట్టాలి. కారం వేసి వాటర్ వేసేస్తే దానికి ఏమీ అంత రుచి ఉండదు. ఇవన్నీ వేసి కలుపుకుంటే కొంచెం బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఒక 1 minute అలా ఉంచాక మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. అంటే వాటర్ వస్తుంది కదండి మూత పెట్టాక, అందుకు కాబట్టి కలుపుకోవాలి. అలా మగ్గుతున్నప్పుడు కారం వేసేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ లేదా 3-4 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. మీరు ట్రై చేయండి గల్లబోటి. చాలా బాగుంటుందండి గల్లబోటి. అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదండి, అది మటన్కి అయితే ఎక్కువ వాటర్ పడుతుంది, మటన్ చికెన్కి అయితే దీనికి అవసరం లేదు. బోటియే కదండి గల్లబోటి, అది కూడా మెత్తగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఇందాక కుక్కర్ పెట్టుకున్నాం కదా మటన్ కర్రీ, అది 4-5 విజిల్స్ వచ్చేసాక ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేశాక మళ్ళీ ఆన్ చేసి బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి అందులో వేసేయాలి.
ఒక పావు కేజీ మటన్కి అయితే 3 బీరకాయలు, చిన్నవైతే 3 బీరకాయలు వేసుకోవచ్చండి. మా ఇంట్లో మా మమ్మీ, నేను, మా హస్బెండ్, మా బుడ్డిది ఉంటామండి. మా పాప. మా హస్బెండ్ చికెన్ తింటారు. మేము ఈ మటన్, గల్లబొట్టి తింటాం. మా బుడ్డిది కూడా చికెనే తింటుంది. దానికి చాలా ఇష్టం చికెన్ అంటే. చిన్నపిల్లలకి మటన్ అలవాటు చేయాలండి. మీట్ అనేది చాలా ఇంపార్టెంట్. చికెన్ కన్నా మీటే బాగా తినాలండి. అంటే మటన్ చాలా మంచిదండి. మటన్ చాలా ప్రోటీన్ ఉంటుంది అందులో. మజిల్ బాగా ఫామ్ అవుతుందన్నమాట. మజిల్ వీక్నెస్ ఉండదు. ఇక్కడ మా మమ్మీ ముక్క ఉడికిందో లేదో అని చూస్తున్నారు. 4 విజిల్స్ వేయించినా కొంచెం ఇంకా ఉడకలేదని చెప్పి మళ్ళీ మిక్సీ పెట్టాం. కుక్కర్ పెట్టాం. కుక్కర్లో మళ్ళీ ఒక 4 విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అలాగా మగ్గేస్తే సరిపోతుందండి. అలా మగ్గాలండి. వాటర్ అంతా ఇంకే వరకు మగ్గితే సరిపోతుంది. కర్రీ అయిపోయినట్టే. ఇంకా ఉప్పు పడుతుందని ఉప్పు వేసుకున్నాము. అలా మగ్గనివ్వడమే. మళ్ళీ మూత పెడితే వాటర్ అంతా ఎక్కువైపోద్ది. ఆవిరి వచ్చేస్తుంది కదండి, దానివల్ల ఉప్పు వేసాక తిప్పాలండి. లేదంటే ఉప్పు ఒక్క సైడే ఉండిపోద్ది, మొత్తం అంతా కలదు. ఇప్పుడు ఇందాక గల్లబొట్టిలో మనం చింతపండు వేసుకోవాలన్నాను కదా. ఇక్కడ చింతపండు కొంచెం తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని అందులో వేసుకోవాలి. ఇంకో 2-3 టైమ్స్ వేసుకోవచ్చండి. చింతపండు వాటర్ బాగుంటుందండి. అంటే ఉత్తి టమాటా అయితే అంత టేస్ట్ ఏమి ఉండదు. అందుకని చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేస్తే టేస్ట్ వస్తుందండి. ఆ పులుపు ఎక్కువ తినలేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాము. కొత్తిమీర వేస్తే బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది బాగా. కొత్తిమీర వేసాక తిప్పి కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే బాగుంటుంది. మటన్ కర్రీ అయితే పూర్తయిందండి. ఇది కూడా పూర్తయినట్టే. లాస్ట్కి వచ్చేసింది 2 కూడా. చూడండి, ఎగిరిపోయింది బాగా కర్రీ. పొగలు వచ్చేస్తున్నాయి బాగా. నెక్స్ట్ వచ్చేసి నా మొక్కలు, మా పెరటి మొక్కలు చూడండి. మా మొక్కలు గులాబీలు, హ్యాంగన్స్, నిత్యమల్లి
చాలా బాగుంటాయండి ఇవి. ఫ్లవర్ పెటల్స్కి చిన్న చిన్న డాట్స్ ఉంటాయి. ఇదైతే మందారం, గోరింటాకు. మాకు చాలా పెద్ద మొక్క, పెద్ద చెట్టే ఉందండి గోరింటాకు. చూడండి మందార మొక్కలు, మందార మొక్కే అండి ఇది ఒకటే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. మేము ఇవి ఫ్లవర్స్ తీసుకొని డ్రై షేడ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మరక పెట్టుకొని తలకు రాసుకుంటామండి. చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి మందారానికి. ఆకులు కూడా, ఆకులు పువ్వులు చాలా మంచిదండి మందార మొక్క. మా ఇంటికి వచ్చి చాలామంది మందార పువ్వులు అడుగుతారు. చూడండి ఎంత రెడ్ కలర్లో, ఇది రెడ్ కాదండి సింధూరం కలర్. చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. తలలో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కనకాంబరం మొక్కలు, మొన్న కూడా గుమ్మడిపాదు కూడా ఉందండి మాకు. గుమ్మడికాయ కూడా కాసింది, ఇదిగోండి అదే గుమ్మడికాయ. ఇది బయట కొనాలంటే ఖచ్చితంగా 150 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మా రాజమండ్రిలో అయితే చాలా పెద్దదండి. అదే ఎండాకాలం అయితే వడియాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు అందరూ ఇది డయాబెటిక్ పేషెంట్స్ గుమ్మడికాయ జ్యూస్ అయితే తాగుతున్నారండి. జ్యూస్ షాపుల్లో అయితే నేను ఈ గుమ్మడికాయని చాలా చూశాను. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ అని అంటున్నారు, మరి ఎంతవరకు నిజమో నాకు తెలీదు. చాలా పెద్దగా అయింది. నెక్స్ట్ వచ్చేసి మా మదర్ టిఫిన్ షాప్ పెడతారు. ప్రతి మార్నింగ్ ఇది ఇడ్లీ పిండి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు పొద్దున్నకి. మండే టు సాటర్డే వేస్తారండి. మండే మార్నింగ్ టైమ్స్ వేస్తారు. అలాగే ఇది దోశ పిండి. చూడండి దోశ పిండి, బియ్యం పిండి, అలాగే మినప్పిండి కలుపుతారు. అలాగే ఇది బజ్జీలు, మైదాపిండి బజ్జీలు, అంటే అదేంటి మైసూర్ బజ్జీలు అండి. మైసూర్ బజ్జీలు కూడా వేస్తారు. అలాగే ఉల్లి బజ్జీ, గారి, పూరి, ఉల్లి దోశ అన్నీ వేస్తారు. ఈ గ్రైండర్లో అయితే అన్నీ రుబ్బుకుంటారు, చట్నీలు అన్నీ.